హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందామా? అవును లక్ష్మి, నేను చెప్తుంది నిజమే. మనం ఇన్ని రోజులు ఆడుతున్న నాటకానికి తెర దించాల్సిన సమయం వచ్చేసింది అని విహారీ చెప్తూ ఉంటాడు. వద్దు విహారీ గారు, వద్దు. ఈ విషయాన్ని మన మనసుల్లోనే సమాధి చేసేద్దాము. ఈ విషయం బయటికి తెలిస్తే మీ కుటుంబం రెండు ముక్కలవుతుంది. ప్లీజ్ విహారీ గారు, ఈ విషయాన్ని ఇక్కడే వదిలేయండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అవును విహారీ, లక్ష్మి చెప్పిన విధంగా ఈ విషయం బయటికి తెలిస్తే పద్మాక్షి అక్క లక్ష్మిని చంపేస్తుంది అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది. ఇక అయితే ఎప్పటికీ ఈ నిజాన్ని నేను బయటికి చెప్పలేవనా అత్త అని విహారీ అడుగుతూ ఉంటాడు. దేనికైనా సమయం రావాలల్లుడు అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు. అయితే రేపు ఆ ప్రకాష్ గడు లక్ష్మి మెడలో దండ వేస్తాడా? భర్తగా నేను చూస్తూ ఉండాలా అది అని చెప్పి విహారీ చారుకేశను అడుగుతూ ఉంటాడు. లేదల్లుడు, అంతదాకా రానివ్వను, నేను చూసుకుంటాను కదా అని చారుకేశ చెప్తూ ఉంటాడు. సరే మావయ్య, నేను ఇక వెళ్తాను. లక్ష్మి, నువ్వు కూడా పడుకో. ఇందాకలొకసారి నీ కోసం వచ్చాను, నువ్వు నిద్రపోతున్నావు అని విహారీ చెప్తూ ఉంటే ఇక లక్ష్మి కంగారు పడుతూ, అవును విహారీ గారు, నేను నిద్రపోతుంటే వసుధ పిన్ని చారుకేశ బాబాయ్ వచ్చి నన్ను లేపారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే లక్ష్మి, పడుకో. రేపు ఉదయం మనకి ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. అంతేకాదు సహస్ర నీకు ఆ ప్రకాష్కి దండలు మారుస్తా అంటుంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని విహారీ చెప్తూ ఉంటాడు. విహారీ గారు, ఏం ఆలోచించకండి. జరగాల్సింది ఎలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది అని లక్ష్మి చెప్తూ ఉంటే సరే లక్ష్మి, గుడ్ నైట్. మోయ గుడ్ నైట్ అని చెప్పి విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జాగ్రత్తమ్మా అని చెప్పి వసుధ లక్ష్మికి చెప్తూ ఉంటుంది. ఇక అందరూ కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. యమునమ్మేమో విహారీ గారితో విడాకుల నోటీస్ మీద సంతకాలు పెట్టించమంటుంది. చారుకేశ బాబాయి, వసుధ పిన్ని నన్ను విహారీ గారిని ఎలా కలపాలా అని చూస్తున్నారు. భగవంతుడా, మా రాతలను ఎందుకయ్యా ఇలా రాశావు అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ నిద్రపోతుంది. ఇక మరోవైపు అంబిక మెల్లగా లక్ష్మి రూమ్ దగ్గరకు వస్తుంది. అప్పుడు ప్రకాష్ మేలుకుతూనే ఉంటాడు. ఈవిడేంటి లక్ష్మి రూమ్ దగ్గరకు వచ్చింది అని చెప్పి ప్రకాష్ ఆలోచిస్తూ నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఓసే లక్ష్మి, ఆ రత్నదీప్కి సంబంధించి ఏదో వీడియో తీసుకొచ్చావని అర్థమైంది. ఆ రత్నబాబు ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్స్లో గెలుస్తాడు. విహారీ ఓడిపోవాలి అంటే ఆ పెన్ డ్రైవ్ నీ దగ్గర ఉండకూడదు అని అంబిక మనసులో అనుకొని మెల్లగా లక్ష్మి రూమ్లోకి వెళ్తుంది. లక్ష్మి నిద్రపోతూ ఉంటే పెన్ డ్రైవ్ తీసుకొని రూమ్లో నుంచి బయటికి వస్తుంది. ప్రకాష్ చాటుగా ఉండి ఇదంతా చూస్తూ ఉంటాడు. వామ్మో, ఈ ఇంట్లో దొంగలు చాలామందే ఉన్నారు. ఒకరికి తెలియకుండా ఒకరు చేయాల్సినవన్నీ చేసేస్తున్నారు అని ప్రకాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు. లక్ష్మి, నీ దగ్గర ఉన్న ఆధారం నా దగ్గరకు వచ్చేసింది. ఇక విహారీని నువ్వు గెలిపించలేవు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది. అందరూ కూడా నిద్ర లేస్తారు. ఇక సహస్ర లక్ష్మి దగ్గరికి వచ్చి, లక్ష్మి ఏంటి నువ్వు ఈరోజు కూడా పనులు చేస్తున్నావా? ఈరోజు నీకు ప్రకాష్కి దండలు మార్చుకునే కార్యక్రమం ఉందని చెప్పాం కదా, మేమంతా రెడీ అవుతున్నాం, నువ్వు కూడా పద రెడీ అవుదు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. సహస్రమ్మ, ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఏయ్ లక్ష్మి, నువ్వు ప్రతిసారి కూడా ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నావు. అవసరమా ఏంటి? మేమంతా నీకు ప్రకాష్కి మా కళ్ళ ముందు పెళ్లి జరిగినట్టు చూడాలనుకుంటుంటే నువ్వేమో అవసరమా అంటున్నావు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. అది కాదు సహస్రమ్మ అని లక్ష్మి చెప్తూ ఉంటే అప్పుడే విహారీ వచ్చి, ఏంటి సహస్ర అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏం లేదు బావా, ప్రకాష్కి లక్ష్మికి దండలు మారుద్దాం అనుకున్నాం కదా, ఇప్పుడు లక్ష్మి అవసరమా అంటుంది అని సహస్ర చెప్తూ ఉంటుంది. లక్ష్మికి ఇష్టం లేని పని ఎందుకు చేస్తారు సహస్ర అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. ఇష్టం లేనిది లక్ష్మిక నీకా బావా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. అదేంటి సహస్ర అలా అంటున్నావు అని చెప్పి యమున వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఏం లేదత్తయ్య, లక్ష్మి ప్రకాష్ దండలు మార్చుకోవడం బావకు ఇష్టం లేనట్టుంది అని సహస్ర చెప్తూ ఉంటుంది. విహారీ ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడు, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి సహస్ర అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. బావా, అత్తయ్య చెప్పింది అర్థమైంది కదా అని చెప్పి సహస్ర అంటుంది. లక్ష్మి నువ్వురా, నిన్ను రెడీ చేస్తాను ముందు అని చెప్పి సహస్ర లక్ష్మిని తీసుకొని వెళ్ళి బలవంతంగా లక్ష్మిని రెడీ చేస్తూ ఉంటుంది. సహస్రమ్మ, ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని లక్ష్మి అంటూ ఉంటే, లక్ష్మి మా మాట కాదనొద్దు, అత్తయ్య కూడా చెప్పింది కదా, నీకు అత్తయ్య మాట వేదం కదా, అత్తయ్య మాట అయినా వినవా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక మరోవైపు ప్రకాష్ కూడా రెడీ అవుతూ ఉంటాడు.
ప్రకాష్ దగ్గరకు అంబిక వెళ్ళి, ఏయ్ బాగానే రెడీ అవుతున్నట్టున్నావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటే, అవును అంబికా గారు, లక్ష్మితో మీరు మళ్ళీ నాకు పెళ్లి చేసినంత పని చేస్తా అంటే రెడీ కాకుండా ఉంటానా అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే విహారీ కూడా ప్రకాష్ రూమ్కి వెళ్తాడు. ఏంటి విహారీ నువ్వొచ్చావు అని చెప్పి ప్రకాష్ అడుగుతూ ఉంటాడు. నువ్వు రెడీ అవుతున్నావా లేదో చూడటానికి వచ్చాను అని విహారీ చెప్తూ ఉంటాడు. అబ్బా నా ఫ్రెండ్కి నా పైన ఎంత ప్రేమో అని ప్రకాష్ అంటాడు. అత్తయ్య మీరేంటిక్కడ అని అంబికను విహారీ అడుగుతూ ఉంటే, ఏం లేదు విహారీ అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. మీరు వెళ్ళండి అత్తయ్య, ప్రకాష్ గారిని నేను రెడీ చేసుకొని వస్తాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఇక అంబిక అక్కడి నుంచి వెళ్ళగానే విహారీ ప్రకాష్ రూమ్లోకి వెళ్ళి డోర్ వేసి ప్రకాష్ని కొడుతూ ఉంటాడు. లక్ష్మి మెడలో దండ వేశావో చంపేస్తాను నిన్ను అని విహారీ చెప్తూ ఉంటాడు. ఏంటి విహారీ, మీ వాళ్ళంతానేమో లక్ష్మికి నాకు పెళ్లి చేస్తామంటారు, నువ్వేమో దండ వేయొద్దంటున్నావు అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు అప్పుడే సహస్ర కూడా ప్రకాష్ రూమ్ దగ్గరకు వచ్చి, ప్రకాష్ రెడీ అయ్యావా, లక్ష్మి రెడీగా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటే, నేను రెడీ చేస్తున్నాను సహస్ర ప్రకాష్ని అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ప్రకాష్ని మనం ఎవరో రెడీ చేయాల్సిన అవసరం లేదు బావా, ప్రకాష్ రెడీ అవుతాడు, రా మనం రూమ్లోకి వెళ్దాం అని సహస్ర విహారీని తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతుంది. బావా నువ్వు ఆ ప్రకాష్ గారిని కొట్టి ఈ ఇంటి నుంచి తరిమేయాలని చూస్తున్నావు కదా, అది ఎట్టి పరిస్థితిలో జరగదు. ఈరోజు లక్ష్మి ఆ ప్రకాష్ ఇద్దరు దండలు మార్చుకుంటారు నీ కళ్ళ ముందు, నువ్వు అది చూడాలి బావా అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అందరూ కూడా రెడీ అయ్యి హాల్లోకి వస్తారు. లక్ష్మి ప్రకాష్ త్వరగా రండి అని చెప్పి పద్మాక్షి పిలుస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకమ్మా అన్ని కష్టాలు నీకే ఇచ్చాడా దేవుడు అని చెప్పి వసుధ లక్ష్మిని అంటూ ఉంటుంది. ఏమో పిన్ని, ఆ దేవుడు నాకు ఎందుకు ఇలాంటి రాతను రాశాడో అర్థం కావట్లేదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఏ లక్ష్మి అమ్మ పిలుస్తుంది నీకోసం, అక్కడ అంబిక పిన్ని అమ్మ అత్తయ్య అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు, రా వెళ్దాం అని సహస్ర లక్ష్మిని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఏ ప్రకాష్ రెడీ అయింది చాలే, నువ్వేం కొత్త పెళ్లి కొడుకు కాదు, పాత పెళ్లి కొడుకువే, లక్ష్మి కిందికి వస్తుంది, నువ్వు కూడా రా త్వరగా, మీకోసం అందరం ఎదురు చూస్తూ ఉంటాం అని చెప్పి సహస్ర లక్ష్మిని తీసుకొని హాల్లోకి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మి బాధగా విహారీ వైపు చూస్తూ ఉంటే విహారీ కూడా బాధపడుతూ లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. లక్ష్మికి ఇన్ని కష్టాలు రావడానికి నేనే కారణం అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక ప్రకాష్ కూడా వస్తాడు. ప్రకాష్ పంతులు గారు లేకుండా ఈ కార్యక్రమం జరిపిస్తున్నందుకు ఏమీ అనుకోవద్దు, మా సాటిస్ఫాక్షన్ కోసమే మీకు ఇద్దరికి దండలు మార్చుకోమంటున్నాము, ఇదిగో దండ తీసుకో అని చెప్పి సహస్ర ప్రకాష్కి దండిచ్చి లక్ష్మికి కూడా దండిస్తుంది. ఇక ఇద్దరు కూడా ఒకరికొకరు దండలు మార్చుకోండి అని పద్మాక్షి చెప్తూ ఉంటే ప్రకాష్ చాలా సంతోషంగా లక్ష్మి మెడలో దండ వేయబోతూ ఉండగా అప్పుడే ఎవరో ఇద్దరు వచ్చి ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటారు. అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఎవరండి మీరు, మా ఇంట్లో జరిగే కార్యక్రమాన్ని ఎందుకు ఆపమంటున్నారు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. మేము లక్ష్మి తల్లిదండ్రులం అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. లక్ష్మి తల్లిదండ్రులు వీళ్ళ, లక్ష్మి తల్లిదండ్రులు వీళ్ళు కాదు కదా అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ ఆదికేశవులు గౌరీ కదా లక్ష్మి పేరెంట్స్, మరి వీళ్ళెక్కడి నుంచి వచ్చారు, వీళ్ళంతా నాటకం ఆడటానికి బావ పంపించినట్టున్నారు అని సహస్ర మనసులో అనుకుంటుంది. మీరు చెప్పేది నిజమా, లక్ష్మి పేరెంట్స్ మీరా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. అవునమ్మా మేము లక్ష్మి పేరెంట్స్, వీడు ఒక దుర్మార్గుడు, అందుకే మా అమ్మాయి లక్ష్మి వీడి దగ్గర ఉండట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. నాకెందుకో అనుమానంగా ఉంది, ఇప్పుడే డాక్టర్ని పిలిపిస్తాను, మీకు లక్ష్మికి డిఎన్ఏ టెస్ట్ చేపిస్తాను, అప్పుడు నిజమేంటో తెలుస్తుంది అని సహస్ర చెప్తూ ఉంటుంది. అదేంటమ్మా మా అమ్మాయి అని చెప్తుంటే మాకు డిఎన్ఏ టెస్ట్ అంటావు అని వచ్చిన వాళ్ళు అంటూ ఉంటే, నిజమేంటో తెలియాలంటే డిఎన్ఏ టెస్ట్ చేపించాలి కదా అని సహస్ర ఫోన్ తీసుకొని డాక్టర్కి ఫోన్ చేసి అర్జెంటుగా డిఎన్ఏ టెస్ట్ చేయాలి, రిపోర్ట్ కూడా వెంటనే కావాలి అని సహస్ర చెప్తూ ఉంటే, సరే మేడం అని చెప్పి చెప్తూ ఉంటారు. త్వరగా రండి అని సహస్ర డాక్టర్లకు చెప్తూ ఉంటుంది. ఇక సహస్ర వాళ్ళు వస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటే లక్ష్మి విహారీ చారుకేశ అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. ఇక అందరూ కలిసి డాక్టర్ల కోసం ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే డాక్టర్లు వస్తారు. రండి డాక్టర్ మీకోసమే ఎదురు చూస్తున్నాను అని సహస్ర చెప్తూ ఉంటుంది. వీళ్ళకే మీరు అర్జెంటుగా డిఎన్ఏ టెస్ట్ చేయాలి అని సహస్ర చెప్తూ ఉంటే డాక్టర్లు లక్ష్మికి వచ్చిన ఆ లక్ష్మి పేరెంట్స్కి ఇద్దరికీ కూడా డిఎన్ఏ టెస్ట్ చేస్తూ ఉంటారు. ఇక డిఎన్ఏ టెస్ట్ చేసి రిపోర్ట్లు తీసుకొని బయటికి వస్తారు. డాక్టర్ ఏంటి రిపోర్ట్లో వీళ్ళ అమ్మాయి లక్ష్మి అని వచ్చిందా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. సారీ మేడం, డిఎన్ఏ రిపోర్ట్లో వీళ్ళకి లక్ష్మికి ఎలాంటి సంబంధం లేదని వచ్చింది అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు. ఎందుకు వచ్చారు మీరు, అసలు ఎవరు మీరు, లక్ష్మికి మీకు ఏంటి సంబంధం అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. అమ్మా అది అది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీరు ఎవరు పంపిస్తే వచ్చారో నాకైతే తెలీదు,
ఈ కార్యక్రమం ఆపటం కోసమే మీరు వచ్చారని అర్థమవుతుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. ఇక అక్కడి నుంచి వాళ్ళు చారుకేశ విహారీ వైపు చూస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. చా ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే సహస్ర అంతా కూడా పాడు చేసింది అని చెప్పి చారుకేశ మనసులో అనుకుంటూ ఉంటాడు. ప్రకాష్, ఇక మీ ఇద్దరిని ఎవరూ వేరు చేయలేవరు. అందుకే వచ్చిన వాళ్ళు కూడా మోసగాళ్ళని తేలిపోయింది. ఇక ఆలస్యం ఎందుకు, లక్ష్మి మెడలో దండ వెయ్యి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే ప్రకాష్ సంతోషంగా లక్ష్మి మెడలో దండ వేయబోతూ ఉండగా విహారీ, ఆగు ప్రకాష్, లక్ష్మి మెడలో నువ్వు దండ వేస్తావా? లక్ష్మి నీ భార్య అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అదేంటి విహారీ అలా అంటున్నావు? లక్ష్మి ప్రకాష్ భార్య కదా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. కాదత్తా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. అయితే లక్ష్మి భర్త ఎవరో నీకు తెలుసా విహారీ అని పద్మాక్షి అడుగుతూ ఉంటే, తెలుసత్తా, లక్ష్మి భర్తను నేనే అని విహారీ చెప్తూ ఉంటాడు. ఆ మాట వినగానే కుటుంబ సభ్యులంతా షాక్లో ఉంటారు. విహారీ, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. లేదమ్మా, నేను చెప్పేది నిజమే, లక్ష్మి భర్తను నేనే అని విహారీ చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.